హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెడదామా? సంవేదను మెల్లగా లేపి అతి ప్రయత్నంతో లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టింది. 9 నెలలు కడుపులో పెరిగి బయటకొచ్చిన బిడ్డను ఎత్తుకోవటం తేలికే, కానీ 20 సంవత్సరాలు పెరిగిన బిడ్డను మోయటం మాటలు కాదు. నిస్సహాయంగా సంవేదన చూస్తూ అక్కడే కూర్చుంది. మత్తుగా మరో లోకంలో ఉన్నట్లున్న కూతురు వైపు చూడాలంటేనే భయంగా ఉంది. ఇలా ఎందుకు జరిగింది? రోజు తన భర్త తాగుతున్నందువల్లనే కదా. అయినా వయసొచ్చిన పిల్లలు చూస్తూ ఉండగా విస్కీ తాగితే ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం కూడా ఉందని తాగే తల్లిదండ్రులు ఒక్కసారి కూడా ఆలోచించరా? అసలు అలాంటి స్పృహ ఉండదా వాళ్లలో? వాళ్లను తాగకుండా మార్చాలంటే ఎన్ని మాటలు చెప్పాలి, ఎన్ని జీవిత సత్యాలు మాట్లాడాలి, ఎంత మనోయజ్ఞం జరగాలి. అంత ఓపిక శక్తి లేని దానిలా శకుంతల నీరసంగా చూసింది. కానీ ఇన్ని రోజులు భర్తను మార్చుకోవటం భార్యగా తన ధర్మం అనుకునేది. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా దివ్యశక్తులు అద్భుతాలను సృష్టించావన్నట్లు తన ప్రయత్నం లేకుండా ఏదీ జరగదనుకునేది. ఇలా ఆమెనే కాదు, చాలామంది భార్యలు తాగుబోతు భర్తల్ని చిన్నపిల్లల్ని చేసి మార్చుకోవాలని బెత్తం చేత్తో పట్టుకున్న టీచర్లలా ఫీల్ అవుతూ ఉంటారు. శకుంతల కూడా అలాగే ఫీల్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఆ భావంలో నుంచి బయటకొచ్చింది. ఎంతో ఎదిగిన దానిలా కర్తవ్యం ఆలోచించింది. మెల్లగా లేచి భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. ఆ సంబంధం ఖాయం చేద్దామండి అంది ఆయన పక్కన కూర్చుని శకుంతల. వద్దనుకుని వచ్చేశాం కదా, మళ్ళీ ఇంతలోనే ఏ మార్పేమిటి అన్నాడు చిరాగ్గా ప్రభాకర్. తప్పతాగి పడి ఉన్న కూతురే ఆమె కళ్ళ ముందు మెదిలి మనసును పరపరా కోస్తోంది. ఆయన లేచి కూర్చున్నాడు. ఏమైంది నీకు? ఇంతలోనే ఇలా మాట్లాడుతున్నావెందుకు అడిగాడు నెమ్మదిగా. భర్తతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది శకుంతల. అది కాదు శకుంతల, ఆ అబ్బాయి తండ్రి పెంపకంలో పెరిగినవాడు కాదు. తండ్రి ఉన్నా ఎక్కడున్నాడో తెలీదు. అత్తగారున్నా కూడా మామగారు లేరు. పెద్దవాళ్ళు లేని ఇంటికి మన అమ్మాయిని ఇస్తే ఎలా ఉంటుందోనని నువ్వేగా వద్దన్నావు అన్నాడు. ఈసారి ఆయన గొంతులో కాస్త సౌమ్యత వినిపించింది. శకుంతల మాట్లాడలేదు. పరిశీలనగా ఆమెనే చూశాడు. నీ ముఖమేంటి శకుంతల, కూర్చోబెట్టిన పీనుగలా ఉంది. వెళ్ళి కడుక్కున్రా, చూడబుద్ధి కావటం లేదు అన్నాడు. ఇది కడుక్కుంటే వచ్చే కళ కాదులేండి అని మనసులో అనుకుంటూ అలాగే కూర్చుంది. ఏమైంది శకుంతల అన్నాడు అనునయంగా. నాకెందుకో ఇంటికొచ్చాక ఆ సంబంధాన్ని వదులుకోవాలనిపించటం లేదు. ఆ అబ్బాయికి మంచి చదువు ఉంది, భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వస్తాడు. కట్నం కూడా మన స్తోమతకి తగ్గట్లే అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? మనం అనుకున్నవి పెద్ద కారణాలు కావేమో అనిపిస్తోంది అంది శకుంతల. ఇంటికి వచ్చేంత వరకు ఈ పెళ్లి వద్దు అని వాదించిన శకుంతలేనా ఈ మాటలంటోంది అన్నట్లు ఆశ్చర్యపోయాడు ప్రభాకర్. అయినా తల్లి కదా, ఏది మాట్లాడినా బిడ్డ శ్రేయస్సును మనసులో ఉంచుకునే మాట్లాడుతుంది అనుకున్నాడు. సరే ఆలోచిద్దాంలే శకుంతల అన్నాడు. ఆలోచించటం కాదు, వెంటనే వాళ్ళకి ఫోన్ చేయండి, సంవేదను చూసుకోవడానికి రమ్మని అంది. ఏంటి నీ తొందర? వెళ్ళి సంవేదను పిలువు, దాన్ని కూడా ఓ మాట అడుగుదాం అన్నాడు. ఆ మాటతో కంగారు పడింది. భయంతో చెమట్లు పోసాయి. వెంటనే తేరుకుంది. అది పడుకుని ఉందిలేండి, ఇప్పుడెందుకు దాన్ని కదిలించటం? నేను తర్వాత మాట్లాడతాను, ముందు వాళ్ళకి ఫోన్ చేయండి అంది. సరే చేస్తాను అన్నాడు ప్రభాకర్. భార్య చెప్పిన పని చేస్తాననటం ఇదే మొదటిసారి. ఈ అనుభవం చాలా కొత్తగా హాయిగా ఉంది. కానీ నువ్వు సంవేదతో మాట్లాడు శకుంతల, దానితో ఒక్క మాటైనా మాట్లాడకుండా పెళ్లి చేయాలనుకోవటం కరెక్ట్ కాదు అన్నాడు ప్రభాకర్. రేపు మాట్లాడతాను, సంవేద ఇష్టపడితేనే పెళ్లి చేద్దాం అంది శకుంతల. తెల్లవారింది. శకుంతల సంవేదను కూర్చోపెట్టి మాట్లాడింది. మాట్లాడుతూనే కూతుర్ని పట్టుకుని ఏడ్చింది. తండ్రిని ఇమిటేట్ చేయొద్దని, జీవితంలో ఇంకెప్పుడు తాగటం లాంటి పని చెయ్యొద్దని చెప్పింది. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు అలాంటి పని చేయను, ప్రామిస్ అంటూ మాటిచ్చింది సంవేద. కానీ నీకు పెళ్లి చేయాలని నేను నాన్నగారు అనుకుంటున్నాం వేద. ఈ నిర్ణయం నాకన్నా మీ నాన్నగారిదే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమిటో ఆయనకు బాగా తెలుసు.
నీకు కూడా తెలుసు నాన్నంటే ఏమిటో. కేవలం ఆయన తాగడం వలనే మన ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది. ఆయన్ని మార్చాలని నేను చేయని ప్రయత్నం లేదు. ఆయనతో ఆ వ్యసనం మానిపించాలని, నేను చనిపోతానని బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మారరు. అందుకే నేను కూడా నీకు పెళ్లి చేయటమే మంచిది అనుకుంటున్నాను. అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం అంది. అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారమ్మా? ఆశ్చర్యపోతూ అడిగింది సంవేద. నిన్న వెళ్ళాం వేద. నాకు చెప్పకుండా వెళ్ళారా? ఎందుకమ్మా? ఎందుకంటే ఆ సంబంధం మాకు నచ్చితేనే నీకు చెప్పాలని వెళ్ళాం. ఈ విషయం నాన్న నాతో ముందే చెప్పారు. మనకు నచ్చకపోతే అమ్మాయిని వాళ్ళకి చూపించేది లేదు అని. అది నాకు బాగా నచ్చింది, అందుకే వెళ్ళాను. అయినా నాకు అప్పుడే పెళ్ళెందుకమ్మా? ఎందుకంటే నిన్ను మీ నాన్నగారు ఇంకా చదివించలేరు వేదా. చదువుకోకుండా సరైన ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తావు? చెల్లి ఎలాగో ఇంట్లోనే ఉంది కదా. నీకు పెళ్లి చేస్తే మాకు కూడా ఒక బాధ్యత తీరుతుంది. అందరు అమ్మాయిలాగా నాకు కూడా ఉద్యోగం చేయాలని ఉండదా అమ్మా? ఉంటుంది వేద. అంత శక్తి మనకు లేనప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేస్తే కనీసం నువ్వు ఒక మంచి గృహిణిగా అయినా ఉంటావు కదా. ఇది మనకి ఒక మంచి అవకాశం. ఆ సంబంధం కూడా మనకు తగినదే. ఇంత మంచి సంబంధం ఇక ముందు రాదనే అనుకోవాలి. నువ్వు ఇంకొకటి కూడా ఆలోచించాలి. నీకు పెళ్ళయ్యి నువ్వు వెళ్ళిపోతేనే చెల్లి పొజిషన్ బాగుంటుంది. లేకుంటే తెలుసుగా నాన్న దాన్ని ఎంత విసుక్కుంటారో. చెప్పు వేద, నువ్వు నచ్చితేనే ఈ పెళ్లి చేస్తాడు మీ నాన్న, లేకుంటే చెయ్యరు. నీ పెళ్లితోనే నిశ్చిత జీవితం బాగుంటుంది. ఆలోచించి చెప్పు. సరే అమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు. బాగా ఆలోచించు వేద. మన ఇంటి స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకో అంది శకుంతల. ఆలోచిస్తూనే కాలేజీకి వెళ్ళింది సంవేద. మరుసటి రోజు ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా స్కూటీ నడుపుతోంది శృతిక. ఆమె వెనుక ఫ్రెండ్ తమ్ముడు రోషన్ కూర్చుని ఉన్నాడు. లోకల్లో అంత స్పీడ్గా ఆ స్కూటీ వెళ్తుంటే చూసేవాళ్ళకేమో కానీ రోషన్కి మాత్రం భయంతో ప్రాణాలు ఎగిరిపోయేలా ఉన్నాయి. అక్కా అంటూ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఏంట్రా పిలిచావు? అంది శృతిక. కొంచెం స్పీడ్ తగ్గించక్క, ఇప్పుడు మనకంత అర్జెంటు పనులేం లేవుగా అన్నాడు రోషన్. అంత స్పీడ్లో వెళ్తేనే బైక్ మీద వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నువ్వు భయపడి నన్ను భయపెట్టుకో అంది శృతిక. నీ ఫీలింగ్తో నన్ను చంపకక్క. ఆటోలో వెళ్ళినా వెళ్ళేవాణ్ణే. ఏదో మా ఇంటి వైపు వెళ్తున్నామని డ్రాప్ చేయమన్నాను అంటూ మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఒరే రోషిగా, నీకో చిట్కా చెప్పనా? స్పీడ్గా వెళ్తే చావర్రా, త్వరగా వెళ్తారు అంది ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని, ఇంకో చేత్తో తన తల మీద హ్యాట్ తీసి అదే చేతిని వెనక్కి పోనిచ్చి రోషన్ తల మీద పెడుతూ. అసలే భయంగా ఉన్న రోషన్, ఎక్కడికి వెళ్ళేది? పైకా అన్నాడు. కాదురా, ఇంటికి. అదిగో అక్కడ సిగ్నల్ పడింది. ఇప్పుడు నేను అక్కడ ఆగకుండా ఎలా వెళ్తానో చూడు అంటూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్ళింది. స్టాప్ లిమిట్ దగ్గర నిలబడి ఉండే ట్రాఫిక్ పోలీస్ శృతికను ఆపాడు. అతని స్టైల్లో మాట్లాడుతూ, వెహికల్ని పక్కన పెట్టి దిగు అన్నాడు. ఆమె ఏమాత్రం తొణక్కుండా దిగింది. రోషన్ కూడా దిగాడు. దిగి ఓ పక్కగా నిలబడి సడన్గా చెంప మీద కొడితే బిత్తరపోయినట్లు చూస్తున్నాడు. రోషన్ వైపు చూసి, వీడేంటి ఇలా అయ్యాడు అనుకుంది శృతిక. స్కూటీకి సంబంధించిన రికార్డ్స్ చూపించమన్నాడు పోలీస్. ఒక క్షణం అర్థం కానట్లు చూసింది శృతిక. అర్థం కాలేదా? డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయా? వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది అంటూ బెదిరించాడు. అవన్నీ స్కూటీలో నుంచి తీసి చూపించాడు. అతను చూశాడు. అవన్నీ మళ్ళీ ఆమెకే ఇచ్చాడు. అవి తీసుకుని, ఇక నేను ఇక్కడెందుకుంటాను అన్నట్లు స్కూటీ వైపు నడవబోయింది. ఆగు అన్నాడు గద్దింపుగా పోలీస్. ఆగింది శృతిక. ట్రాఫిక్ రూల్స్ని వ్యతిరేకించి స్పీడ్గా దూసుకొచ్చావు. దీనివల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు ఫైన్ కట్టిందే వెళ్ళడానికి లేదు అన్నాడు కటువుగా. ఎంత కట్టాలి అడిగింది వెంటనే శృతిక. చెప్పాడు పోలీస్. అంత డబ్బు నా దగ్గర లేదు అంది. పార్కింగ్ ప్లేస్లో స్కూటీని పెట్టి కీ నా చేతికిచ్చి ఇంటికెళ్ళు, ఫైన్ కట్టి స్కూటీని తీసుకెళ్ళు అన్నాడు. ఒక నిమిషం పెదవి కొరుకుతూ ఆలోచించింది.
సెల్ పౌచ్లోంచి మొబైల్ తీసి ఏ నెంబర్కి చెయ్యాలా అని చూస్తుంది. తండ్రికి చేస్తే కోప్పడతాడు. అక్క కృతికకు చేస్తే అమ్మో, నిన్ననే ఓ గంట నిలబెట్టి ఓ క్లాస్ పీకింది. సాఫ్ట్ స్కిల్స్లో కోచింగ్ తీసుకోమని, సాఫ్ట్ స్కిల్స్ను పెంచే పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వంటి అంశాల్లో తర్ఫీదు పొందటం వల్ల ఎదుటివారిని మెప్పించే నైపుణ్యం, స్పష్టమైన వాక్చాతుర్యం అలవడుతుంది అని చెప్పింది. ఇలా నేను హాస్టల్లో ఉండకుండా బయట తిరుగుతున్నానని తెలిస్తే చంపేస్తుంది. ఇప్పుడు ఎలా? స్కూటీని తీయమన్నట్లు లాఠీతో స్కూటీపై గట్టిగా కొట్టాడు పోలీస్. ఉలిక్కిపడింది శృతిక. నేను మాత్రమే గొప్పగా గుర్తింపు పొందాలి, నాకంటే ఎవరూ గొప్పవారు కాదు, ఏ పనిలో కూడా నాకు నేనే సాటి, అవకాశం దొరికితే ఎలాంటి వారినైనా అవహేళన చేయగల సత్తా ఉంది నాకు అన్న అభిప్రాయంతో ఉండే ఆమెకు ఇలా 4 రోడ్లు కలిసే చోట పోలీస్ పక్కన స్కూటీతో నిలబడటం తల కొట్టేసినట్లుగా ఉంది. ఇప్పటికే రోడ్డు మీద వెళ్లే తన ఫ్రెండ్స్ కానీ కాలేజ్ వాళ్ళు కానీ చూసుంటారేమోనని ఆత్మన్యూన్యతతో చచ్చిపోతోంది. వెంటనే పోలీస్ చెప్పిన చోట స్కూటీని పార్క్ చేసి కీ అతని చేతిలో పెట్టింది. వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కింది. రోషన్ కూడా ఆమెతో పాటు ఆటో ఎక్కాడు. త్వరగా ఇంటికి వెళ్ళటం అంటే ఇదేనా శృతికక్క అన్నట్టు ఆమె ముఖంలోకి చూశాడు. రోషన్ చూసింది ఒక్కసారే అయినా మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్లు అనిపించి తట్టుకోలేకపోతోంది. వాడి దృష్టిని మళ్లించడం కోసం చాలా ముద్దుగా వాడి వైపు చూసింది. రోషి, అదిగో ఆ హోర్డింగ్ చూడు, వివిల్ సోప్ అడ్వర్టైజ్మెంట్. అందం మీ సొంతం, ప్రపంచం మీ పాదాల చెంత, బాగుంది కదూ అంటూ రోషన్ తొడ మీద మెల్లగా గిల్లింది. రోషన్ ఉలిక్కిపడి అటు చూసే లోపలే ఆటో దాన్ని దాటి వెళ్ళింది. తన ఫీలింగ్ని శృతిక అర్థం చేసుకుందో లేదోనని మళ్ళీ అలాగే చూశాడు. అదే చూపు అదే స్థాయిలో గుచ్చుకుంటోంది. ఇంటికి వెళ్ళేంతవరకు వీడింతేనా? ఒరే, అలా చూడకురా, అసలే నా బాధలో నేనున్నాను, అయినా చూపేంట్రా, అలా కూడా చూడగలవా నువ్వు అని మనసులో అనుకుంది. మనసులో ఎన్ననుకుంటే ఏం లాభం, పైకేమైనా తెలుస్తాయా చస్తాయా? కొద్ది దూరం వెళ్ళగానే ఓ ఫ్లెక్సీ బోర్డు కనిపించింది. హమ్మయ్యా అనుకుంటూ, అదిగో అటు చూడు రోషన్, ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది, ఈ క్యాప్షన్ చాలా బాగుంది కదూ అంది. రోషన్ దానివైపు చూడకుండా, కొన్ని ఐడియాలు అంతే శృతికక్క, ఇదిగో ఇలాగే మార్చేస్తూ ఉంటాయి అన్నాడు. ఇదేదో తను ఇంతకు ముందు చేసిన పనికి దగ్గరగా అనిపించి ఆ ఫీలింగ్ని పైకి కనిపించనీయకుండా ఎప్పుడైనా ఎక్కడైనా మీ వెంటే అన్న హచ్ హోర్డింగ్ వైపు చూపించింది. రోషన్ అటు చూడకుండా, ఇక నేను నీ వెంట రానక్క, జీవితంలో పొరపాటును కూడా నీ స్కూటీ ఎక్కను, ఆ పోలీసుడి చూపులకి తడవకుండా జాగ్రత్త పడ్డాను అన్నట్లుగా ఓ చూపు చూశాడు. ఆమె రోషన్ వైపు చూసే లోపలే ఇంకో హోర్డింగ్ వచ్చింది. రోషన్ ఉత్సాహంగా ఉల్లాసంగా దాని వైపు చూసి, అదిగదిగో శృతికక్క, అన్ని హోర్డింగ్ల కన్నా అది చాలా వెరైటీగా ఉంది, ఎవరికి దురద పెడితే వాళ్లే గీరుకోవాలి అన్నట్లు గోడకేసి వీపును గోక్కుంటూ, ఆ దురద పోవాలంటే ఈ క్రీమ్ను వాడండి అన్నట్టు ఓ వ్యక్తి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, చూడు చూడు అన్నాడు. రోషన్ చెప్పేది అర్థమవుతున్నా చాలా క్యాజువల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఇల్లు రాగానే ఆటోని ఆపి దిగింది శృతిక. గబగబా లోపలికెళ్ళింది. మమ్మీ మమ్మీ అంటూ పిలిచింది. మిక్సీలో మసాలా పొడిని వేస్తూ ఆ సౌండ్లో శృతిక పిలుపు వినిపించక వెంటనే పలకలేదు సుభద్ర. అబ్బా మమ్మీ, ఓ నిమిషం ఈ మిక్సీని ఆపు, ఎప్పుడు చూసినా దీని సౌండ్తో చచ్చిపోతున్నాను అంది శృతిక. శృతికని చూడగానే మిక్సీ ఆపింది సుభద్ర. ఈవేళ హాలిడే కూడా కాదు, శృతిక హాస్టల్ నుండి ఎందుకు వచ్చినట్లు? ఎప్పుడు చూసినా ఇలా ఇంటికి వస్తుంటే హాస్టల్ ఫీజు దండగ కదా అని మనసులో అనుకుంది సుభద్ర. నిన్ననే కదే హాస్టల్కి వెళ్ళావు, అప్పుడే వచ్చావెందుకు? ఇలా తిరుగుతూ ఉంటే చదువు ఎలా వస్తుంది? ఇలా చదివితే ఇప్పుడున్న కాంపిటీషన్లో నువ్వు వెనకే ఉంటావు. అదేదో ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అట, అందులో జాయిన్ అవ్వరాదటే. జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ లాంగ్వేజెస్లో సర్టిఫికేట్ ఉంటే ట్రాన్స్లేటర్గా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చట, అక్క చెప్పింది అంది సుభద్ర. ప్రస్తుతం తనున్న పరిస్థితికి, తల్లి మాటలకి ఏమాత్రం సెట్ అవ్వదని ఓపిగ్గా తల వంచుకుంది శృతిక. ఏంటలా ఉన్నావు? అక్కని చూసి నేర్చుకోవే, అక్క చూడు ఎంత కష్టపడి చదువుతుందో అంది. అక్కడ నా స్కూటీని ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు,
అది వినకుండా ఇప్పుడు అక్క గురించి అంత కష్టపడి చెప్పడం అవసరమా మమ్మీ అంది శృతిక. హాస్టల్కి కాలేజీకి దూరమని స్కూటీ కొనిస్తే ఇలా పోలీసులకి ఎన్నిసార్లు అప్పచెప్తావే దాన్ని? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ వెలగ్గానే ప్రతి ఒక్కరూ ఆగిపోతారు. ఆ మాత్రం తెలీదా నీకు అంది సుభద్ర. ఆ మాత్రం నాకు తెలీదని నేను చెప్పానా? ఏదో త్వరగా ఇంటికొద్దాం అనుకున్నాను, అలా జరిగిపోయింది. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయా అంది శృతిక. సరే, అక్కడ ఫైన్ కట్టాలంటే డబ్బు కావాలిగా, నా దగ్గర లేవు, డాడీ ఇవ్వరు, ఇప్పుడెలా అంది. ఎప్పుడు చూసినా డాడీ డాడీ అంటావెందుకు? ఆఫీసుల్లో ఆడవాళ్లు కష్టపడట్లు నువ్వు ఈ వంటగదిలో కష్టపడుతున్నావు. ఆ మాత్రం డబ్బుల్ని నీ దగ్గర ఉంచుకోలేవా? అడిగితే ఇవ్వరా డాడీ అంది. అవసరాలకు ఇస్తారు కానీ ఇలా ఫైన్లు కట్టడానికి ఇవ్వరు. ఒకసారి మీ విమలత్త ఏమందో తెలుసా? మా అన్నయ్య శృతికకు చిన్నప్పటి నుండి కట్టే ఫైన్లు చూస్తుంటే ఆ డబ్బుతో మీరే ఓ చిన్నపాటి కాలేజీ కట్టుకోవచ్చు వదినా అని అంది అంటూ శృతిక కళ్ళలోకి చూసింది సుభద్ర. శృతిక వెంటనే అవును కదా, విమలత్తయ్య అలా అంది కదా, అది నిజమా? ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించడం రాదు విమలత్తయ్యకి. వాళ్ళ కొడుకైతే మరీను ఎప్పుడు చూసినా సైలెంట్గా అన్నీ తెలిసిన వాడిలా మా కాలేజీలో లెక్చరర్లా అనిపిస్తాడు. మా లెక్చరర్ కూడా అంతే, 10 క్లాసులకి ఓ జోక్ కూడా వేయడు అంది. ట్రాఫిక్ వేరే రూట్లో వెళుతున్నట్లు అనిపించి మౌనంగా ఉంది సుభద్ర. మమ్మీ, ఈ మాటలన్నీ సరే, అక్కడ నా స్కూటీ అంటూ స్కూటీని గుర్తు చేసింది శృతిక. డబ్బులు ఇప్పుడు కావాలంటే లేవు శృతి అంది సుభద్ర. మండింది శృతికకు. అదే అన్నయ్య అడిగితే నువ్వు ఇలా అంటావా? అసలు వాడు ఎన్ని ఫైన్లు కట్టడం లేదు. రోడ్డు మీద వాడి బండి ఎప్పుడు చూసినా 60 పైనే స్పీడ్ వెళ్తుంది. త్రిబుల్స్ లేకుండా వాడు ఎప్పుడైనా డ్రైవ్ చేశాడా? వాడికో రూలు, నాకో రూలు. కనేటప్పుడు మాత్రం ఇద్దరూ సమానమే అంటారు, ఆ తర్వాతనే తేడాలు చూపిస్తారు అంది కోపంగా శృతిక. శృతిక మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోవటం కష్టమని సుభద్రకి తెలుసు. అంతేకాదు, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంది. పొరపాటు అని తెలిసినా ఇలా ఇంకెప్పుడూ చేయకూడదు అని అనుకోదు. వ్యక్తిత్వం లేని దానిలా ఎక్కడికక్కడే సరిపెట్టుకుంటుంది, లేదంటే నిర్లిప్తంగా ఉంటుంది. చిన్న రంధ్రంతో పడవ మునిగినట్లు బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఇలా ప్రతీదీ ఆషామాషీగా తీసుకుని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా? ఇలా అయితే ఇక ముందు ఎలా ఉంటుందో ఏమో. మొన్ననే ఒక యాక్సిడెంట్ చేసి త్రుటిలో తప్పించుకుంది అని వ్యధ చెందుతూ తల వంచుకుంది సుభద్ర. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? దాన్ని అక్కడే వదిలేద్దామా అంది తల్లిని బెదిరిస్తున్నట్లు. అప్పుడొచ్చాడు నరేంద్రనాథ్. రావటమే కోపంతో, టెన్షన్తో గసపెట్టుకుంటూ వచ్చాడు. సుభద్రని శృతికని మార్చి మార్చి చూశాడు. ఆ స్కూటీని ఇంటికి తేవద్దు, అక్కడే ఉండని. లేకుంటే ఆ స్పీడ్ ఏంటి, ఆ ఫైన్లేంటి? నా కొలీగ్ చెప్పాడు మీ అమ్మాయి స్కూటీని ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడని. వెంటనే వచ్చాను. ఈ వయసులో ఈ టెన్షన్ అవసరమా నాకు అన్నాడు భార్యని, కూతుర్ని అలాగే చూస్తూ. అప్పటికే ఒళ్ళంతా చెమట పట్టింది ఆయనకు. అది నన్ను కనక ముందు ఆలోచించుకోవాల్సింది. మరిప్పుడు ఏ టెన్షన్లు లేకుండా ఎలా ఉంటుంది? జీవితం అంటే అంత ఈజీయా ఎలాగోలా నడిపించడానికి? ఎంత ఆశో చూడు అని మనసులో గొణుక్కుంటూ అది పైకి వినిపిస్తే ఫైన్ కట్టడని మౌనంగా ఉంది శృతిక. భర్త ఆందోళన అర్థం చేసుకుంది సుభద్ర. మీరేం టెన్షన్ పడకండి, ప్రతిదానికి ఇలా అయితే మీకు బీపీ పెరుగుతుంది. ఆ ఫైన్ డబ్బులేదో ఇచ్చి పంపండి, అదేదో అక్కడికి వెళ్ళి అదే కట్టుకుంటుంది అంటూ చాలా సింపుల్గా మాట్లాడింది. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు సుభద్ర, దాని సంగతి తెలిసే నువ్విలా అన్నాడు. ఏం చేద్దామండి, ఏదో చిన్నపిల్ల అని వదిలేద్దాం అంటూ సమర్థించింది. శృతిక అడిగినంత డబ్బు ఇచ్చి ఆఫీస్కి వెళ్ళాడు నరేంద్రనాథ్. నరేంద్రనాథ్ పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నా తనలో తాను టెన్షన్ పడతాడే కానీ గట్టిగా 4 మాటలు మాట్లాడి భార్యను నొప్పించడు, పిల్లల్ని కష్టపడ్డడు. ఆఫీస్లో తనకొచ్చే జీతంతోనే ఇల్లు గడిపి పిల్లలు చేసే వెధవ పనులకి ఫైన్లు కట్టి బరువుగా నిట్టూర్చడం అలవాటు చేసుకున్నాడు. స్కూటీ ఉన్న స్థలానికి వెళ్ళింది శృతిక. కొద్ది రోజులు గడిచాక, శృతికను ద్రోణకిచ్చి పెళ్లి చేద్దామండి, ఒకసారి మీ చెల్లెలితో మీ బావగారితో మాట్లాడండి అంది సుభద్ర. నరేంద్రనాథ్ మౌనంగా చూశాడు. ఏంటి అలా చూస్తారు? దాని ఆగడాలు భరించటం నా వల్ల కావటం లేదు.
దానికి పెళ్లి చేసి పంపించేస్తే నాకు ఈ టెన్షన్ కొంచెమైనా తగ్గుతుంది. కరెక్టే, కానీ దీని స్వభావం వాళ్ళకి సరిపోదేమో. ఆలోచించు సుభద్ర. పెళ్ళంటే ఓ జీవిత కాలానికి సంబంధించింది, నవ్వులాట కాదు అన్నాడు నరేంద్రనాథ్. భవిష్యత్ భ్రమలా మాట్లాడకండి. శృతికకు ఏం తక్కువ అంది. తల్లికి బిడ్డ ఎప్పుడూ ఎక్కువగానే కనిపిస్తుంది సుభద్ర అన్నాడు నరేంద్రనాథ్. అలా అనుకుంటే ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. పెళ్ళిళ్ళు కావటం లేదా? పెళ్లి చేస్తేనే అదొక దారిలో ఉంటుంది. మీ చెల్లెలికి అదంటే ప్రాణం. అదేం చేసినా దాన్ని కడుపులో పెట్టుకుంటుంది. మనం కూడా ద్రోణకి సర్ది చెప్పుకోవచ్చు. ద్రోణకి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి చేద్దాం అన్నాడు. ఇంకెవరికైనా ఇచ్చి చేస్తే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది తొందరపడి ఏం మాట్లాడినా మీ చెల్లెలైతే ఓర్చుకుంటుంది. అన్నయ్య కూడా మంచివాడు, సర్దుకుపోతారు. ద్రోణ సంగతి మనకు తెలిసిందే. అక్కడైతే మన అమ్మాయి సురక్షితంగా ఉంటుంది అంది. విమల ఏమంటుందో ఒకసారి మాట్లాడతాను. మీ మాట కాదనదు. ఆమెకు మీరంటే గౌరవం. అయినా ఆలోచిద్దాంలే. అప్పుడే అంత తొందరే ఉంది. మీరు ఆలోచించే లోపల అది ఎక్కడో చోట యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది నేనెందుకు ఇంత తొందరపడుతున్నాను. కొన్ని సత్యాలు అంత తొందరగా అర్థం కావు అంది సుభద్ర. వినలేని వాడిలా చూశాడు నరేంద్రనాథ్. భార్య చెప్పింది నిజమే అనిపిస్తుంది. విమల ఒప్పుకోకపోయినా గడ్డం పట్టుకుని బ్రతిమాలైనా తన కూతుర్ని ద్రోణకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు నరేంద్రనాథ్. శకుంతల కూతురున్న గదిలోకి వెళ్ళి, నేను చెప్పింది ఏమాలోచించావు వేదా? ఆ రోజు మేము చూసి వచ్చిన శ్యామ్వర్ధన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అంది. ఇష్టమే అమ్మా. చదువుకోవాలని ఉన్నా ఇప్పుడు వద్దనుకుంటున్నాను. మొన్ననే ఫీజు కట్టలేకపోతే ఆముక్తే ఇచ్చింది. అదే దానికి ఇంకా ఇవ్వలేదు. అలాంటప్పుడు చదువుకుంటానని నిన్ను నాన్నను ఎందుకు ఇబ్బంది పెట్టడం? దానివల్ల నేనే ఎక్కువగా కష్టపడతాను. నువ్వు అన్నట్లు పెళ్లి చేసుకుని మంచి గృహిణిగా ఉంటాను. నేను వెళ్ళిపోతే మీ దగ్గర నిశిత బాగుంటుంది. నాకన్నా నేను ఎక్కువగా చెల్లి గురించే ఆలోచిస్తాను అంది సంవేద. ఆమె సంతోషపడి, అది దాని అదృష్టం వేదా, అందుకే నీకు చెల్లెలిగా పుట్టింది నిశిత అంది. కొద్ది రోజులు గడిచాక సంవేదకి శ్యామ్వర్ధన్తో పెళ్ళయింది. పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్ళింది సంవేద. భర్త ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేంత వరకు ఆ పని ఈ పని చేసేది. అత్తగారు చెప్పిన ఎక్స్ట్రా పనుల్ని కూడా ఓర్పుగా చేసింది. శ్యామ్వర్ధన్ వచ్చి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించింది, కుక్కర్ పెట్టింది. ఎప్పుడైనా భర్త ఇంటికొచ్చి తనని చూడగానే ఎలా చిన్నపిల్లాడై మురిపించి మరిపిస్తాడో గుర్తించి పులకించింది. వంటగదిలో నుంచి బయటకొస్తూ తన భుజం మీద నుండి బరువుగా ముందుకి జారిన జడను కుడి చేత్తో వెనక్కి విసిరింది సంవేద. ఆ విసురుకి ఆమె తలలోని సన్నజాజులు కొన్ని మెల్లమెల్లగా కిందికి రాలాయి. ఆ పువ్వులు పాదాల కింద పడితే నలుగుతాయని వెంటనే వంగి వాటిని ఏరి డైనింగ్ టేబుల్ అంచున పెట్టింది. ఆమె కిందికి వంగగానే జారిన జడను ఎప్పటిలాగే వెనక్కి విసిరింది. ఆ విసురుకి ఆ జడ వెళ్ళి శ్యామ్వర్ధన్ ముఖానికి టప్పున తాకింది. ఎన్నిసార్లు కొడతావే నీ జడతో నన్ను? ఆడుకుంటున్నావా నాతో అన్నాడు కోపంగా. వణికింది సంవేద. నీకు ఈ మధ్యన బాగా ఎక్కువ అవుతుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. అతని మూడు బాగాలేదని తెలిసిపోతుంది ఆమెకు. అయ్యో అలాంటిదేం లేదండి. ఏదో అలా విసిరినప్పుడు నా జడ అప్పుడప్పుడు మిమ్మల్ని కొద్ది కొద్దిగా తగులుతున్నట్లుంది. అది యాదృచ్ఛికం అంతే అంది. యాదృచ్ఛికమా నీ బొందా? నువ్వు కొట్టే నీ జడదెబ్బలకి నా ముఖం వాచిపోతుంది, మండుతోంది చూడు అన్నాడు. అయ్యో అయ్యో అలాగా, ఉండండి అంటూ అతనికి దగ్గరగా వెళ్ళి ఉఫ్ ఉఫ్ అంది, మంట తగ్గుతుందని. చాలేని ట్రీట్మెంట్, గిల్లి ఏడిపించి ముద్దు పెట్టుకున్నట్లు అన్నాడు శ్యామ్వర్ధన్. వెంటనే అతని చూపులు అదోలా మారాయి. ఆ చూపును గమనిస్తూ ముద్దు అన్న పదం వినగానే వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ వంటగదిలోకి వెళ్ళింది సంవేద. సహచర్యం అనేది వీణ లాంటిది. తీగలపై వేళ్లు ఆడే విధానాన్ని బట్టే శృతులైనా గతులైనా ఎంత గట్టి తీగలైనా లాగి పీకితే మొత్తుకుంటూ మూలుగుతాయి. వాటినే గొప్ప రాగాలనుకుంటారు. వంటగదిలో అలా ఎంతసేపు ఉంటావు వేదా? మందులోకి సోడా పట్టుకురా. ఈరోజు మందు నీ చేత కల్పించుకోవాలి అన్నాడు.
నేనా? మీరేదైనా అడగండి చేస్తాను. అలాంటి పనులు నాకు చెప్పొద్దు అంది ఖచ్చితంగా. ఇప్పుడు సంవేదకు మందంటేనే భయంగా ఉంది. ఆ రోజు తను తాగినప్పుడు తల్లి తనను పట్టుకుని ఏడవటం, ఇంకెప్పుడూ అలాంటి పని చెయ్యనని తల్లికి మాట ఇచ్చి ఓదార్చటం ఆమెకి ఇంకా గుర్తుంది. ఏం? ఎందుకు? నేను నిన్ను మందు కలపమన్నానే కానీ తాగమనలేదుగా. మీరు అనలేదు, కానీ నాకు మందు కలపటం రాదు. మీరు నేర్పినా నేను నేర్చుకోను. ఆ వాసన నాకు పడదు. మా నాన్నకు కూడా మా అమ్మే కలిపిచ్చేది, నేనిచ్చేదాన్ని కాదు అంది. మీ నాన్నకి నువ్వెలా ఇస్తావే పిచ్చి ముద్దు, భార్య ఇస్తుంది కానీ నువ్వు నా భార్యవు అన్నాడు. కావచ్చు, నేను మా అమ్మలాంటి భార్యను కాను, నన్ను అర్థం చేసుకోండి అంది వంటగదిలో నుంచి బయటకు రాకుండానే. భార్యల్లో కూడా రకాలుంటారా? అమ్మలాంటి భార్య, అక్కలాంటి భార్య, అమ్మమ్మ లాంటి భార్య అని అన్నాడు. అదంతా నాకు తెలీదు. ఈ విషయంలోనైతే నన్ను బలవంత పెట్టకండి. నేను అసలే మంచిదాన్ని కాదు అంది తనెలా తాగిందో గుర్తొచ్చి. మంచిదానివి కాకుంటే ఏం చేస్తావు? నన్నేమైనా మర్డర్ చేస్తావా అన్నాడు. చచ్చా, అవే మాటలండి. ఒక్కసారే అంత పెద్ద మాట అనేశారు. నేను బాధపడతానని తెలిసే మాట్లాడుతున్నారు కదూ అలా అంటూ వంటగదిలో నుంచి బయటకొచ్చి బాధగా తల వంచుకుంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. తలలో ఉన్న సన్నజాజులు ఎందుకు ఏడుస్తున్నావు వేద అన్నట్లు ముందుకి కదిలి ఆమె చెంపల్ని నిమిరాయి. సన్నజాజులు తప్ప నిన్ను ఓదార్చేవారెవరూ లేరన్నట్లు ఆ వాతావరణం మౌనంగా మారింది. సంవేద ఏడుస్తున్నట్లు అనిపించినా అదేం పెద్ద విషయం కాదన్నట్లు ఆమె వైపు చూడకుండా కొద్దిసేపు అలాగే కూర్చుని ఆ తర్వాత మెల్లగా లేచి ఆమె దగ్గరగా వెళ్ళి చెవి దగ్గర ముఖం పెట్టాడు. నేను నీ చేత విస్కీలో సోడా కలపమన్నానని నీ ఫ్రెండు, అదే కవితలు రాస్తుంది చూడు ఆ ముక్త, ఆవిడతో చెప్తావా? చెబితే ఆవిడ నన్నేం చేస్తుంది? అసలేంటే నీ బెదిరింపులు? మంచిదాన్ని కాదని తెగ రెచ్చిపోతున్నావు అన్నాడు శ్యామ్వర్ధన్. అలా అంటున్నప్పుడు ఆమె జడ అతని చేతిలో ఉంది. జడ వదలండి, నొప్పిగా ఉంది. ఎందుకంత గట్టిగా పట్టుకుంటారు? ఆ ముక్త నా ఫ్రెండు అంతే, ఇలాంటివి ఆమెతో ఎలా చెప్తాను అంది. అయినా అతను ఆమె జడ వదల్లేదు, నొప్పిగా ఉంది. అత్తయ్య, మీ అబ్బాయి చూడు అంటూ పిలవాలనుకుంది. మళ్ళీ ఏమనుకుందో ఆ పిలుపును గొంతులోనే నొక్కేసుకుంది. కళ్ళలో నీళ్లు చిప్పిల్లుతుంటే అమ్మ గుర్తొచ్చింది. పెళ్లి చేసి శ్యామ్వర్ధన్తో పంపుతూ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్త్రీ జీవితానికి 2 ముఖాలుంటాయి వేదా. ఏ ముఖంలో మారే రంగుల్ని ఆ ముఖంలోనే నిక్షిప్తం చేసుకోవాలి. 2 ముఖాలకి పొంతన ఉండకూడదు. ఉండాలని చూడకు, ఉంటే బాగుంటుందని ఆశించకు. ఆశలకి ఊహలకి అతీతమైన జీవితంలోకి నువ్విప్పుడు వెళ్తున్నావు. ఇమిడిపోతున్నాననుకో, కూరుకుపోతున్నాననుకోకు. జీవితం సుదీర్ఘమైనది. క్షణక్షణం మరణిస్తున్నా పైకి ఏమాత్రం కనిపించకుండా అవసరాన్ని బట్టి ప్రవర్తించాలి. ఒక్కోసారి నటన కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను ప్రతిరోజు చేస్తున్న పని అదే కాబట్టి. అయినా ఇప్పుడు నాకేం తక్కువ చెప్పు? 2 కూతుళ్ళున్నారు, భర్తున్నాడు. కానీ నిజాలను చూసి ఉలిక్కి పడకుండా ఉద్రేకాలను అణుచుకుంటేనే ఇవన్నీ దక్కుతాయి. ఇదిగో ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అంటూ కళ్ళొత్తుకుంది. కన్నీళ్లని ఆనంద బాష్పాలుగా వ్యక్తం చేసిన అమ్మలోని సహనం కళ్ల ముందు మెదిలి సంవేదలోని కన్నీళ్లు ఆగిపోయాయి. ఆవేశం, ఉద్రేకం, సూటిగా ప్రశ్నించడం, ఎదురు తిరగటం లాంటివి భర్త దగ్గర చేయకూడదని అమ్మ చెప్తుంటే ఏమో అనుకుంది. కానీ ఇప్పుడు తను కూడా అమ్మలాగే సర్దుకుపోవటం విచిత్రంగా అనిపించింది. పెళ్ళి అనేది ఆమెలో ఎంత మార్పు తెచ్చిందో ఆమెకు అర్థమవుతుంది. ఆ మార్పులో ఆనందాన్ని వెతుక్కోవాలని కూడా చూస్తోంది. ప్లీజ్ వదలండి, నొప్పిగా ఉంది అంది ఊపిరి బిగబట్టి. అలా అడుగుతున్నప్పుడు ఆమె మెడ పక్కన నరాలు ఉబ్బి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుందో తెలిసిపోతుంది. వదలకపోతే మీ అమ్మతో చెప్తావా అన్నాడు నిర్లక్ష్యంగా. నాకు మా అమ్మను చూడాలని ఉంది అంది బాధను దిగమింగుతూ. నీకిప్పుడు ఏమంత కష్టమైన పని చెప్పానని ఇంత మాత్రానికే మీ అమ్మను చూడాలనిపిస్తుందా? చచ్చా, నీకన్నా చిన్నపిల్లల నయం, ఏ పని చెప్తే ఆ పని చేస్తారు అంటూ ఆమెను వదిలి వెళ్ళి కూర్చున్నాడు. స్టవ్ ఆపి కుక్కర్ దింపి వెళ్ళి పడుకుంది. ఆమె ఆలోచనలు ఇంకో విధంగా సాగుతున్నాయి. భర్త చేత ఈ తాగుడు ఎలా అయినా మానిపించాలి, లేకుంటే రోజూ ఈ గొడవతో నలిగిపోతూ
ఓర్పును అరువు తెచ్చుకోవాలంటే అసహజంగా అనిపిస్తుంది. రెండో భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.